హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకుముందు డాకిని, సాకిని, రాకిని, లాకిని వశీకరణను చెప్పి ఉన్నాం. వీరంతా శ్రీ విద్య ఉపాసనలో పరివార దేవతలుగా ఉంటారని చెప్పుకొని ఉన్నాం. ఆ ప్రసంగములను వింటే రాకిని విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చతుషష్ఠి యోగినులలో చతుర్థ్రయాంశ రాకిని పాప రాశిని మంత్రములను చెప్పుకున్నాం. ఈమె యొక్క ఉపాసన చేయడం వలన మన యొక్క కర్మలన్నీ తొలగి, పాపములన్నీ తొలగి మనం శుద్ధమైన సాధకులుగా మిగిలి ఉంటాం. ఎటువంటి కర్మలైనా అతి సునాయాసంగా ఛేదించగలదు. ఈమె మన ఉపాసనకు తోడ్పడగలదు. ఈమె యొక్క సహాయంతో సకల సిద్ధులు పొందవచ్చు. ఈమె దేవతగా ప్రకటితమై మన ఉపాసనే బలమైతే ఈమె దేవతగా ప్రకటితమై మనకు కావలసిన విధానాలన్నీ అందించగలదు. అటువంటి యోగిని విద్య స్త్రీమూర్తులు ప్రత్యక్షంగా చేయవచ్చు, పురుషులైనా చేయవచ్చు. రాకిని యోగినిగా మారే ఇప్పుడు మనం చతుషష్ఠి యోగినుల గురించి చెప్పుకుంటున్నాం. ఏ యోగినిగా గాని ఒక ఇల్లాలు, ఒక స్త్రీ మారేందుకు ప్రత్యక్ష ఉపాసనలు ఉన్నాయి. అవి గురు సమక్షంలో నేర్చుకుని గురు సమక్షంలో చేయవలసి ఉంటుంది. ఇప్పుడు రాకి పాప రాశిని యోగిని యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం కూడా 16 రోజులు రోజుకు 16 మాలలు జపం చేసి ఆమె యొక్క అనుగ్రహం పొందవచ్చు. లేదా 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించిన తర్వాత మరలా 16 రోజులు రోజుకు 16 మాలలు జపం చేసి రాకిని పాప రాశిని యోగిని యొక్క ప్రసన్నత కూడా చేకూర్చుకోవచ్చు. ఇప్పుడు రాకిని పాప రాశిని యోగిని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం రాకిని పాప రాశిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం రాకిని పాప రాశిని స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం రాకిని పాప రాశిని స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు, తులసంధ్య మరసంధ్య, కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తులసంధ్య మరసంధ్య కేవలం ఒక 108 చొప్పున జపం చేస్తూ రాత్రి 9 గంటల నుండి 1 గంటలోగా జపం చేయవలసి ఉంటుంది. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి జపం చేయవలసి ఉంటుంది. మనం ముందుగా చెప్పే విధానాలను అనుసరించి చేయవలసి ఉంటుంది. దీక్ష కంకణ బదిలై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత నిష్ఠ నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితములు అంత సుస్పష్టంగా ఉంటాయి. గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది. మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. మీరు ఈ యోగిని సాధన చేయాలన్నా లేక యక్షిని సాధన చేయాలన్నా కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు, ఆకర్షణ తిలకముల కొరకు మేము డిస్ప్లేలో చూపిస్తున్న నెంబర్లను సంప్రదించగలరు. ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేసి తగు ఫలితములను పొంది యోగుల యొక్క అనుగ్రహంతో సకల శ్రేయస్సులు, ఆనందకరమైన జీవితము మరియు సాధనయందు ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగగలం. కాగా యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది. అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య. స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగినీల యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో వస్తున్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.